చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ బాబాయ్ ఒకటైతే చెప్పండి, బయట డేవిడ్ వార్నర్ అన్న దగ్గర నుంచి నిన్న కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ వరకు రాజేంద్ర ప్రసాద్ గారిని అంటే మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మంచి మాట్లాడే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూతురు చనిపోయిన తర్వాత ఆయన కొంచెం మైండ్ అనేది మైండ్ లేదు ఏం లేదు కానీ అప్సెట్ అయిన మాట వాస్తవం కాదని ఎవరంటారు. కన్న కూతురు 37 ఏళ్ళకి చనిపోయింది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, అప్సెట్ అయిన మాట వాస్తవం. కానీ దాని నుంచి బయటకు వచ్చేసాం మనం. మీరు ఎందుకు రేపు రవితేజ నేను మాస్ జాతర అని ఒక సినిమా చేస్తున్నాం, మాస్ జాతర. మీరు ఆ సినిమా చూస్తే తెలిసిపోద్ది నేను ఎలా ఉన్నాను, ప్రస్తుతం ఎలా ఉన్నాను అనేది. తాత మనోడు ఇద్దరం అందులో నా సామిరంగా కొట్టేది, మనం సాయంకాలం మంది వేసుకుని కొట్టేసుకుంటాం ఇద్దరం. తాత మనవడు, ఎందుకంటే ఆయన పెంచింది వీడు. బ్రహ్మాండంగా రాయబడి బ్రహ్మాండంగా తీయబడుతుంది. రేపు థియేటర్లో మీరు అందరూ నవ్వి చచ్చిపోతారు, ఇంక గొడవలేదు. ఆ సినిమాలు వచ్చేస్తే ఇంకేముంటుంది అబ్బాయి, అసలు ఈయనకి ఇలాగే కావాలి మనం అంటారు. అదొకటి ఉంది డేంజర్. నన్ను అలాగే నేను అందులో నుంచి మారిపోయి నచ్చదు మీకు, అలా ఉండే అవకాశం లేదు. బట్ ఏది ఏమైనా మనం ఏంటో ఇవాళ మారిన ఈ మీడియా పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మనం తెలుసుకోవడం మంచిదేగా, దేవుడు అందుకే చేశాడేమో అలాగా. మీ జీవితంలో ఫస్ట్ టైం ఇదేనా? ఫస్ట్ టైం నిజమా లైఫ్ లో వచ్చి నేను మొత్తం డెసిషన్ తీసుకున్నాక. అసలు ఎవరిని నువ్వు అన్నగా జీవితంలో మీరే 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 మీరు బెడ్లో అయినా సరే మీరే. అది మనం లెట్ అస్ ట్రై ఫర్ ఇట్ అండ్ బీ హ్యాపీ. మన పని మనం చేసుకుంటే ఆ గౌరవం మామూలే. అందులో నేను చేసిన వర్క్కి నాకున్న గౌరవం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంది, అందులో అనుమానమే లేదు. అందుకే కదా నా కోసం ఎలా రాస్తున్నారు క్యారెక్టర్లు. ఇప్పుడుగా విన్నావు నువ్వు ఒక కథ చెప్పారు, వెళ్ళారు నాకు, నన్ను బేస్ చేసుకునే క్యారెక్టర్ రాస్తున్నారు. షష్టిపూర్తి అంటే నాకే షష్టిపూర్తి. అవును, మీ 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 కళ్ళ ముందు పెళ్లి దగ్గర నుంచి షష్టిపూర్తి దాకా ఒక జర్నీ చేసిన ఒక నటుడు. ఇట్స్ నాట్ ఏ జోక్. శ్రీరస్తు శుభమస్తులు స్టార్ట్ చేసాం అప్పుడు మనం. బాపు గారు, కేవి మహాదేవన్ గారు, మహానుభావుల బాపు రమణలు అందరూ. ఇవాళ ఇళయరాజా గారు, నిన్న ఇళయరాజా గారు ఎంత ప్రేమించాడు, నీకు ఆ ఫోటోలు అవి ఇచ్చి ఉంటారు, తీసుకుని వెయ్యి. ఆయన అసలు ఆయన బర్త్డే నేను కేక్ పెడతాడే ఉండరా, ఆయన ఒరే అంటాడు. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నన్ను ఆప్ చేసి ఆయన నాకు పెడుతున్నారు కేక్. మీకు ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో ప్రేమలకి ఏం ప్రాబ్లం లేదండి, కావాల్సినంత ప్రేమలు నాకు దొరుకుతున్నాయి. నేను అందుకే అన్నానే, నాకు ఫ్యాన్స్ లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. ఏదన్నా ఒకటి ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా సరదాగా కలుపుకుని పోతుండాలి తప్పితే దాన్ని ఏదో హైలైట్ చేసి తద్వారా వాడికి ఏదో ఇది వ్యూయర్షిప్ వాడి బద్దషిప్ ఏదో నేను మంచివాడిని కాదు అంటే వాడికి వచ్చే వ్యూయర్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. మనం మంచివాళ్ళు అంటేనే కదా ఇంకా మంచి సినిమాలు చూసేది. డెఫినెట్గా మీ మీద గౌరవం ఇండస్ట్రీకి ఉంది, కొన్ని కోట్లాది మంది అభిమానులకు కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి ప్రధాని, డాక్టర్స్కి చాలా లాస్ అయ్యా రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాక్టర్ ఉండటం వల్ల. నాకు ఏదన్నా కొంచెం ఈరోజు కొంచెం బాగాలేదు, మనసు స్ట్రెస్గా ఉంది అని అనిపించినా కానీ నేను ఫస్ట్ చూసే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. DVD వేసుకొని మరీ చూసి ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేయటం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ, ఏషియాలో అతిపెద్ద యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ హస్ కన్ఫర్డ్ డాక్టరేట్ ఆన్ మీ. సుమోటోగా తీసుకుని నా మీద డాక్టరేట్ కన్ఫర్ చేశారు. నిజంగా అది 98